ओम सज्जाजातं प्रपद्यामि सज्जाजाताय वै नमो नमः। भवे भगवेनाथ भवे भवस्वाम भवाय नमः। वामदेवाय नमः। ज्येष्ठाय नमः। श्रेष्ठाय नमो रुद्राय नमः। कालाय नमः। कलविकरणाय नमः। बलविकरणाय नमः। बलाय ब्रह्मत्वं प्रजापतिः ब्रह्मा सहजनवल्लेश्वर स्वामी देवताभ्यो नमः। वेदोक्त वर्णद्भिः ज्ञानि ज्ञानि च पापानि जन्मान्तरदांश तारदानवसन्ते प्रदक्षिणपदेवते बाबोऽहं बाबकर्माहं बाबात्मा ब्रह्मणो भेदा अमृतेना उदाम्बुरे तस्मै ब्रह्म च ब्रह्मा च आयुष्केत्यं प्रजां नमः। ओम शतं देव शरदो वर्धमानि त्रिगणो भवति शतमिति शतं दीर्घमायुः वर्धयेन वर्धयन्ते शतमेन मेन शतात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः। श्री चन्द्रमल्लेश्वर स्वामी देवता अनुग्रह प्रसाद सिद्धि शतमानं भवति शतायुः पुरुषेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते। ఈరోజు కార్తీక మాసం మాస శివరాత్రి సందర్భంలో కార్తీక మాసం నిత్యాభిషేకం చేసుకున్న భక్తులందరికీ ఈరోజు అమ్మవారి యొక్క సుమంగళి పూజా కార్యక్రమం కొత్తగా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 10 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఈ పొద్దున్నే మహాశివరాత్రి సందర్భంగా ఏకాదశి రుద్రాభిషేకం తెల్లవారు 4 గంటల నుంచి అర్చక స్వామి చేత ఏర్పడినది. ఈరోజు మా గౌరవనీయులు అనగానే సుప్రసాద్ గారు రావడం, మన బాబీ గారు రావడం కూడా చాలా శుభ సందర్భం. భక్తులు ఈ సంవత్సరం చాలా భక్తులు అనేక రకాలుగా మంది భక్తులు దేవాలయానికి విచ్చేసి స్వామివారి అనుగ్రహాన్ని పొంది ఉన్నారని తెలుపుకుంటున్నాను. అక్షంతలు కట్టుకోండి. పూలు పసుపు గణపతిని గణపతిని కొత్త తూర్పుకు వేయండి అమ్మ. తమలపాకుని తూర్పుకు వేయండి. తమలపాకు దేవతి ఇదిగో నాకు ఇలా పెట్టండి. చక్కగా తూర్పుకి గణపతిని తూర్పు వైపు ఉండాలి. కోసం తొడియం వైపు ఉండాలి. గణపతి పూజ ఉంటుంది. తర్వాత గౌరీదేవి పూజ, అమ్మవారి పూజ ఉంటుంది. ఒకటి గణపతికి పసుపుతో కలుపుకోండి, ఇంకొకటి గణపతి, ఇంకొక గౌరీదేవిని కలుపుకొని పక్కన పెట్టుకోండి.